దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్లకు అభ్యర్థులు చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు కూడా ఈ ఎగ్జామ్ జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6:20 వరకు కూడా పరీక్ష రాసేందుకు అనుమతినిచ్చారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్షా కేంద్రాలకు అనుమతించనంటూ కూడా నిబంధనలు పెట్టారు. దేశవ్యాప్తంగా 5,440 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైట్, ఇక వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అక్కడ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఇప్పటికే మొత్తంగా కూడా చూస్తున్నాం హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఎగ్జామ్ సెంటర్ కు చేరుకునేందుకు మొత్తంగా అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే అంటే వరంగల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి? అభ్యర్థులందరూ కూడా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారా? ఎటువంటి భద్రతను అక్కడ ఏర్పాటు చేశారు అధికారులు? డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రీ నీట్ ఎగ్జామ్ పూర్తిగా సన్నద్ధమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాల వద్ద అటు తల్లిదండ్రుల సమక్షంలో తీసుకుంటా విద్యార్థులను నిఘాలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తున్నారు. 1:30 వరకు కూడా సమయాన్ని అందించనున్నారు. 1:30 తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా కూడా విద్యార్థులను లోపలికి అలౌ చేయరు. దీంతో అయితే 11:30 నుంచి 1:30 వరకు విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 19 పరీక్షా కేంద్రాలలో ఈ యొక్క పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. 11 పరీక్ష కేంద్రాలలో 6,149 మంది విద్యార్థులు హాజరు కావడానికి పకడ్బందీ ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇటు పరీక్షా కేంద్రం వద్ద 163 BNS యాక్ట్ కూడా అమల్లో ఉన్నారు. ఎవరు కూడా అటు తల్లిదండ్రులు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇద్దరు పైగా గుమికూడ ఉండకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు జిరాక్స్ సెంటర్లు కానీ ఇంటర్నెట్ సెంటర్లు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. దీంతో అయితే ఆ విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్న పరీక్షా కేంద్రం వద్దకు వచ్చినటువంటి విద్యార్థులు తమ యొక్క హాల్ టికెట్ నెంబర్లను చెక్ చేసుకుని అనంతరం రూమ్ నుంచి ఆ లోపలికి వెళ్లే పరిస్థితి ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడంతో అయితే రీ ఎగ్జామ్ వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అయితే ఆ పిల్లలంతా కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే గతంలో ఒకసారి ఫలితాలు వచ్చాక ఆరోపణలు రావడంతో అయితే దీంతో దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ ను కండక్ట్ చేయడం కోసం ఈ యొక్క పరీక్షను మళ్ళీ ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఈ తరుణంలో విద్యార్థులు ఎలా చూస్తున్నారు ఈ రీ ఎగ్జామ్ ఎలా చూస్తున్నారనేది విద్యార్థులు రెండవసారి కూడా పరీక్ష రాయడానికి అయితే పూర్తిగా సన్నద్ధమయ్యి పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. అనంతరం ఇక్కడ కూడా ప్రత్యేకంగా చెక్ చేస్తున్నారు. విద్యార్థులకు చెవు కమ్మలు కానీ ఏమి ఉన్నా కూడా లోపలికి అలో చేయడం లేదు. ఆ విద్యార్థులకు చెవు కమ్మలు అటు బ్యాంగిల్స్ కానీ మిగతా ఏమున్నా కూడా వాటిని తీసివేస్తున్నారు. మనం చూస్తున్నాము. ఆ చెవు కమ్మలను కూడా తీపిచ్చేసి ముందుకు పంపిస్తున్నారు. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాం. సార్ చెప్పండి, రీ ఎగ్జామ్ జరగడానికి చూస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉంటాయి? రీ ఎగ్జామ్ జరగడానికి గవర్నమెంట్ చెప్పాలి. ఎందుకు అని చెప్పాలంటే ఇక్కడ చాలా మంది దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ సెకండ్ ఇట్లా పెద్ద ఎగ్జామ్ ఒకరు కూడా పేపర్ లీకేజ్ అని చెప్పాలంటే చాలా బాధాకరమైన. గతంలో ఒకసారి సస్పెండ్ చేసేది, కనీసం గవర్నమెంట్ పట్టించుకొని ఒకరి మీద సస్పెండ్ చేయడం కానీ, అరెస్ట్ చేయడం కానీ, పనిష్మెంట్ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ ఎవరు కూడా స్పందించట్లేదంటే అసలు ఆ నీట్ అనే ఎగ్జామ్ కు విలువ లేదు అన్నట్టుగానే తెలిసిపోతుంది. నాకు తెలుస్తుంది పిల్లలేమో ఇంత కష్టపడి రాస్తుంది నైట్ అంతా నార్త్ సైడ్ అంతా కూడా నాకు ఏంటి దాదాపు నేను అనుకున్నా కదండి, ఇది స్టేట్ వైడ్ గా చేసుకోవడం బెటర్, గతంలో లాగా చేయడమే బెటర్. ఎందుకంటే నార్త్ సైడ్ చాలా పేపర్ లీక్ అవుతుంది. బికాజ్ అది గవర్నమెంట్ మనం వాళ్ళకే తెలుసుకుంటారు. అయితే మీరు పక్క పోవాలి. మీరు గవర్నమెంట్ వాళ్ళు మినిస్టర్స్ కానీ లేదా పిఎం కానీ ఎవరైనా కూడా ఇప్పటి నుండి అయినా కూడా ఒకసారి ఆలోచించి దీన్ని ఏ విధంగా రూపొందించాలి ఖచ్చితంగా కూడా ఆలోచించి నెక్స్ట్ నీకు మంచి ప్రిపరేషన్ అయ్యి ఖచ్చితంగా ఏమైనా చేయాలి అని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆశిస్తూ ఒక పేరెంట్ గా నేను చాలా బాధపడుతున్నాను.
అది మనం చూస్తున్నాము. ఎందుకంటే గతంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు. కానీ ఆ దేశవ్యాప్తంగా జరిగేటువంటి పరీక్షలో కొన్ని రాష్ట్రాలు చేసే వాటికి దేశం మొత్తం కూడా ఇబ్బందులు ఎదుర్కోవడం అయితే ఇది భావ్యం కాదు. కాబట్టి ఇక తిరిగి మళ్ళీ ఈ యొక్క రాష్ట్రాలకు ఈ యొక్క ఎంసెట్ ను మాదిరిగా అప్పగించాలని అయితే పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే అటు విద్యార్థులను ఆ మూడంచెల భద్రత నడుమ ఈ యొక్క పరీక్షను నిర్వహించడానికైతే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థులు ఆల్రెడీ ఒకసారి ప్రిపేర్ అయ్యారు, మరొకసారి ప్రిపరేషన్ కోసం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనము ఆ విద్యార్థులు ఆ రెండోసారి పరీక్షకైతే సిద్ధమయ్యి సన్నద్ధమయ్యి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే అటు ఒకసారి ఎగ్జామ్ రాసిన అనుభవం అయితే వాళ్ళకు ఆ పనికొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి రీ ఎగ్జామ్ ను చేయడం వల్లనైతే విద్యార్థులు కొంత మానసిక ఆందోళనకు గురైన పరిస్థితి స్పష్టంగా కనిపించిందని అయితే పేరెంట్స్ మాటలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలలో 6149 మంది విద్యార్థులు హాజరయ్యే విధంగా 19 పరీక్షా కేంద్రాల వద్ద భారీ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు వరంగల్ ట్రై సిటీకి సంబంధించి వరంగల్ సిపి ఏర్పాటు చూడగా మిగతా చోట్ల ఎస్పీలు అదేవిధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి ఆరోపణలు కానీ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా పట్టణబందీ నిఘాతోటి అటు ఏఐ సౌకర్యంతో లోపల సీసీ కెమెరాల ఫుటేజ్ కావచ్చు, బయట ఆ సోషల్ మీడియా వేదికగా జరిగే అసత్య ప్రచారాలను ఏకకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగానైతే ఏర్పాట్లు చేసిన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ట్రై సిటీస్ ఇటు వరంగల్, హన్మకొండ, కాజీపేటతో పాటు ఇటు జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి కేంద్రాలలో ఈ యొక్క పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పరీక్షా కేంద్రాల వద్ద అయితే భారీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. బిఎన్ఎస్ 163 యాక్ట్ ను అమలు చేశారు. దీని ప్రకారం ఎవరు కూడా ఇద్దరికి మించి కలిసి గుమికూడకుండా ఉండడే అనే నిబంధన ఉంది. అదేవిధంగా జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్లను కూడా పూర్తిగా మూసివేస్తారు. ఎందుకంటే ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అటు నియమ నిబంధనల ప్రకారం నీట్ ఎగ్జామ్ ను మరోసారి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే విధంగానైతే పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే ఒకసారి గతంలో ఫెయిల్యూర్ కావడము, లీకేజ్ పేరుతో అయితే 22.5 లక్షల మంది విద్యార్థులు మరోసారి పరీక్షకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే గతంలో లాగా ఎంసెట్ మాదిరిగానే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఆ ఎంసెట్ ను నిర్వహించే విద్యార్థులకు విద్యార్థులుగా మార్చే అవకాశాన్ని కల్పించాలని కూడా పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉంది. ఇది ప్రస్తుతానికైతే నీట్ రీ ఎగ్జామ్ పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.